అత్యంత ఉత్కృష్టమైనటువంటి తిథి. అసలు మిగిలిన తిథులు మీరు చేశారా చెయ్యలేదా కాసేపు పక్కన పెట్టేయండి. సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞుడు. శంకర జయంతి చేసి తీరాలి. అందుకే ఆయన వైశాఖ మాసంలో వచ్చారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వైశాఖము అన్న మాటకు అర్థం ఏమిటి? శాఖ లేనిది అంటే కొమ్మలు లేనిది. కొమ్మలు లేనిది ఏది? తీగ. తీగలలో మళ్ళీ కొమ్మలు ఎక్కువ లేకుండా పాకేటటువంటి తీగ ఏది? మల్లె తీగ. అందుకే మధుమాసము చైత్రమాసము, మాధవ మాసము వైశాఖ మాసము, లత తీగ మాధవీలత, మాధవీ పుష్పము మల్లె పువ్వు, మల్లె తీగ మాధవీలత అన్న మాటకు అర్థం ఏమిటంటే మల్లె తీగ అని. మల్లె తీగ ఉన్న మాసం కాబట్టి, మల్లె తీగలు మల్లె పువ్వులు పూసేటటువంటి మాసం కాబట్టి కొమ్మలు లేని మల్లె తీగ అల్లుకుని బాగా విజృంభించి పూలు పూస్తుంది కాబట్టి అసుర సంధ్య వేళ ఆ పేరు వైశాఖ మాసము అన్న మాసం వచ్చింది. ఎందుకని? మాధవీలత పుష్పిస్తుంది. ఎందుకని మాధవీలతకంత ప్రాముఖ్యం వచ్చింది వైశాఖ మాసంలో అంటే అది సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అది సాయంకాలం వేళకి బాగా విచ్చుకుంటుంది మల్లెపువ్వు. బాగా విచ్చుకునేటటువంటి మల్లెపువ్వు అత్యంత ఉక్కపోసేటటువంటి కాలంలో అంటే తాపం కలిగేటటువంటి కాలంలో తన సువాసనల చేత గొప్ప పరిమళాన్ని ఇచ్చి, అందుకే దానికి వాసంతికా పుష్పము అని పేరు, అడవి మొల్ల అని. అది వసంతోత్సవము అంటారు. వసంతోత్సవము అన్న మాట ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉండేటటువంటి ఉత్సవం వసంతోత్సవం. మిగిలిన ఉత్సవాల్లో గంభీరంగా ఉండొచ్చేమో కానీ వసంతోత్సవంలో చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు, నూతన దంపతులను వెంకటాచలంలో వసంతోత్సవానికి తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఈశ్వరుడు ఆడుకున్న వసంతాన్ని చల్లుతారు. ఆ వసంతం నవవధూవరుల మీద పడితే వాళ్ళ మధ్య కూడా ఒకటిగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. ఆనుకూల్యత అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మల్లె పువ్వు తాపమునందు పరిమళాన్ని వెదజల్లుతుంది. లోపల విశేషమైనటువంటి మధువు అంటే తేనెని కలిగి ఉంటుంది. అందుకే మల్లె పువ్వు ఉన్నంత తెల్లగా ఏదీ ఉండదు. కంచి కామకోటి వారికి చూర్ణిక ఉంది, పీఠానికి సంబంధించినటువంటి స్తోత్రపఠనం చేస్తారు. అందులో ఒక మాట అంటారు, తెల్లని తామర పువ్వులో కూర్చున్నటువంటి తెల్లని సరస్వతీదేవి తెల్లని బట్ట కట్టుకుని కొప్పులో తెల్లటి మల్లెపూలు తురుముకుంటే సరస్వతీదేవి కొప్పులో వెలిగిపోతున్నటువంటి తెల్లని మల్లెపూలలో ఉన్నటువంటి తేనె ఎలా ఉంటుందో అటువంటి మాటల మాధుర్యం ఉన్నవారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపురుషుడైన ఆయన మాధవ మాసంలో రావడానికి కారణం అదే. ఆయన మాధవ మాసంలో ఎందుకు? చైత్ర వైశాఖముల యందు మహాపురుష జననం. చైత్రమాసంలో పుట్టినది రామచంద్రమూర్తి, మనం ఎలా నడవాలో నేర్పారు. వైశాఖ మాసంలో పుట్టినది శంకరాచార్యుల వారు, మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పారు. శంకర భగవత్పాదుల యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణము, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు, మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు, ప్రవచనం చెప్పుకోవడం ఉండదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వేళటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి
సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం 4 చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలనన్నిటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెడితే కాంచీపురంలో వరదరాజస్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు 1 వేలు పైకెత్తి ఉంటాడు. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము పరమ సత్యము అని వ్యాసుడు చాటి చెప్తుంటాడు వరదరాజస్వామి గుళ్ళో. సాక్షాత్తు వ్యాస భగవానుడు 16వ ఏట శంకర భగవత్పాదులతో వాదన చేసి శంకరాచార్యుల వారు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అవతార పరిసమాప్తి చేస్తానంటే నువ్వు చేసినటువంటి సూత్రభాష్యాన్ని లోకంలో ప్రచారం చెయ్యగలిగిన ధీశాలి లేడు. కాబట్టి వేరొక 16 సంవత్సరములు నా అనుజ్ఞ మేరకు ఉండమని అడిగితే వ్యాసుని యొక్క ఆదేశం మేరకు శంకరాచార్యుల వారు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి 32వ ఏట అవతార పరిసమాప్తి చేశారు. మహానుభావుడు ఆయన చెయ్యని స్తోత్రం లేదు. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి అహం బ్రహ్మాస్మి అన్నా శంకరులే. పాతాళమంత కిందకి వెళ్ళిపోయి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నా శంకరులే. ఇక ఆ తర్వాత ఎవరు చెప్పినా పాతాళమంత కిందకి వెళ్ళలేరు, ఆకాశాన్ని దాటి పైకెక్కలేరు. ఆ మధ్యలో ఉండి చెప్పవలసిందే తప్ప శంకరులని దాటి చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు పెట్టిన భిక్ష ఇవాళ మిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ వారే లేకపోతే సనాతన ధర్మం కొడిగట్టిపోయి ఉండేది. అందుకే ఇన్ని తిథులు మనం చేసుకుని ఇంత గొప్ప భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి హేతువైన శంకరాచార్యుల వారి యొక్క వైశాఖ శుక్ల పంచమి జయంతిని చెయ్యకపోవడం అనేటటువంటిది పరమ కృతజ్ఞత. అంతకన్నా కృతజ్ఞమైన విషయం లోకంలో ఇంకొకటి లేదు. అలా చెయ్యాలి. అందుకే వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి చేస్తే 2 రకాలుగా చేస్తారు. ఒకటి గర్భ జయంతి అంటారు, ఇంకొక దాన్ని జన్మ జయంతి అంటారు. గర్భోత్సవ జయంతి అంటే శంకరులు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు ఉండేటటువంటి 10 రోజులు చేస్తారు. రెండవది జయంతి ఉత్సవము అంటే శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగిన వైశాఖ శుక్ల పంచమి లగాయతు 10 రోజులు చేస్తారు. మళ్ళీ ఇందులో ముందు నుంచి చెయ్యాలి అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి ఆయన ఆవిర్భావ దినం అయితే దానికి ముందు అమావాస్య ఉంటుంది 10 రోజుల్లో. అమావాస్యకి ముందు తిథులు కొన్ని ఉంటాయి. కృష్ణపక్షంలో మొదలు పెడితే తప్ప చైత్రమాస కృష్ణపక్షంలో మొదలు పెడితే తప్ప వైశాఖ మాస శుక్లపక్ష పంచమి వరకు చేయడం కుదరదు. అంతటి మహాపురుషుడి యొక్క జయంతిని కృష్ణపక్షంలో మొదలుపెట్టి ఉత్సవంగా ప్రారంభించడం ఎందుకు అనుకున్న వాళ్ళు అమావాస్య నాడు ప్రారంభించే సంప్రదాయం ఒకటి ఉంది. ఎందుకంటే దక్షిణ దేశంలో అమావాస్య పవిత్ర తిథి కాదు. పాడ్యమి నాడు మొదలుపెట్టి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి 5 రోజులు చేసి పూర్తి చేస్తారు. శృంగగిరిలో ఆ సంప్రదాయం చేస్తుంటారు. సాధారణంగా మీరు గమనించండి, దేవాలయాలలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉన్న దేవాలయాల్లో చాలా చాలా గొప్ప దేవాలయాలు, సర్వోత్కృష్టమైనవి. ఎక్కడో కొన్ని చోట్లే ఉంటాయి. అలా మీరు గమనిస్తే కంచిలో ఉండేటటువంటి కామకోటి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో అంత పెద్ద మూర్తి ఎక్కడా ఉండదు. శంకరాచార్యుల వారి యొక్క పెద్ద మూర్తితో కూడిన దేవాలయం ఉంటుంది. అక్కడ మీకు ఏ దేవస్థానానికి వెళ్ళండి శంకరాచార్యుల వారు బహుభంగిమలలో స్తంభాల మీద కనపడతారు. ఆ కాంచీ పట్టణానికి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలలో శంకరుల యొక్క మూర్తులు కనపడతాయి. వారు చాలా విచిత్ర రీతిలో ఇలా తల మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్న మూర్తుల దగ్గర నుండి పీఠాధిపతిగా వారు ఛత్రచామారాలతో కూడుకున్నటువంటి జగద్గురు స్వరూపంగా ఉండడం. మీరు ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయానికి వెడితే ఏకాంబరేశ్వర దేవాలయంలోకి ఇలా లోపలికి వెళ్ళగానే ముందు ఒక స్తంభం కనపడుతుంది మంటపంలో. ఆ స్తంభం మీద జాగ్రత్తగా పరికిస్తే విభూతి అలది ఉంటుంది. మీరు అక్కడ చూస్తే శంకర భగవత్పాదులు సింహాసనం మీద కూర్చొని ఉంటారు పీఠాధిపతిగా.
కూర్చునుంటే ఛత్రఛామరాది పీఠ లాంఛనములతో కూడుకున్నటువంటి శంకర భగవత్పాదుల దర్శనం అవుతుంది అక్కడ. ఎన్ని అపురూపమైన మూర్తులు ఉంటాయో. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క కాంచీపురంలోనే మీకు శంకరాచార్యుల వారి యొక్క విచిత్రమైన మూర్తి ఒకటి కనపడుతుంది. ఏమా మూర్తి అంటే, శంకరుల్ని మీరు ఎక్కడ చూసినా నలుగురు శిష్యులతోటే ఉంటారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. కాంచీపుర శ్రీమఠం ఉంది. శ్రీమఠం అంటే మఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు, అక్కడ అభిషేకం చేస్తారు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతుంది. ఆ అభిషేకం చేసే మంటపంలోకి మీరు కంచి కామకోటి మఠంలోకి లోపలికి వెళ్ళగానే ఉంటుంది పెద్ద హాలు, అక్కడ అభిషేకం జరుగుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తేరిపారి చూడండి, ఆ అభిషేకం చేసేటటువంటి వెనక గోడ మీద శంకరాచార్యుల వారికి అటు ఇటు ముగ్గురు శిష్యులు ఉంటారు. 6 శిష్యులు నిలబడి ఉంటారు. అది అపురూపమూర్తి. సాధారణంగా అలా ఉండదు, నలుగురే ఉంటారు. 6 శిష్యులతో శంకరులు ఎందుకున్నారో తెలుసా? ఒక్కటే కారణం, వారు షణ్మత స్థాపనాచార్యులు. వారు ఏ ఒక్క ఆలోచనని వారు విస్మరించలేదు. అందుకే వారు శివుడు, అంబిక, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు ఈ 6 మోక్షమునివ్వగలిగినటువంటి స్వరూపాలుగా నిర్ణయం చేసి ఈ 6 పేరు మీద శైవము, వైష్ణవము, శాక్తేయము, కౌమారము, గణాపత్యము, సౌరము అనేటటువంటి 6 విశ్వాసములను, 6 పద్ధతులను స్థాపించారు. ఆ 6 పద్ధతులను స్థాపించిన కారణం చేత వారికి షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య అని బిరుదు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల యొక్క బుద్ధి వైభవానికి, వారి వైదికమైన నిర్ణయానికి పొంగిపోయినటువంటి ఈ 6 విశ్వాసములకు, 6 పద్ధతులకు సంబంధించినటువంటి మతాచార్యులు కూడా వచ్చి శంకరాచార్యుల వారి పక్కన నిలబడి గౌరవ ప్రకటనం చేశారు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల పక్కన 6 నిలబడి ఉన్నటువంటి అపురూపమూర్తిని మీరు ఒక్క కాంచీపుర శ్రీమఠమునందు వెనకనున్న గోడ మీద చూడవచ్చు. అలాగే కంచిలో ఉన్న కొన్ని దేవాలయాల్లో కనపడతాయి అటువంటి మూర్తులు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అసలు మీరు శంకర భగవత్పాదుల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శంకరాచార్యుల వారు ఈ దేశంలో అవతార స్వీకారం చేసిన తరువాత ఏ రాజు యొక్క ప్రాపకం లేకుండా తనకు తానుగా తానొక్కరై అవైదిక వాదనలన్నిటినీ ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి, అసలు వారు ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచారో, ఇంత వాంగ్మయం ఎప్పుడు రచించారో, ఎప్పుడు తపస్సు చేశారో, ఎప్పుడు ఇంతమంది దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారో, ఎప్పుడు శిష్యుల్ని అనుగ్రహించారో, ఎప్పుడు భాష్యపాఠాలు చెప్పారో, ఎప్పుడు ఇన్ని విషయాలు చేశారో, ఎప్పుడు అన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారో, అన్ని కుంభాభిషేకాలు చేశారో, అన్ని ప్రతిష్టలు చేశారో, అసలు ఊహకందనటువంటి విషయం. అవిశ్రాంతంగా తన కొరకు తానని తాను ఉన్నంతకాలము ఒక్క పని చేసుకోకుండా లోకోద్ధరణ కొరకు బ్రతికిన ఏకైక మూర్తి శంకర భగవత్పాదులు. మళ్ళీ చిరంజీవి అయ్యుండి ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా తన కొరకు తాను అని ఒక్క పని చేసుకున్నది లేని మహాపురుషుడు స్వామి హనుమ. హనుమ ఎంతటి గొప్పవారో శంకరాచార్యుల వారు అంత గొప్పవారు. అందుకే శంకరాచార్యుల వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈ 2 రకాలుగాను చేస్తారు. ఈ 2 రకాలుగా చేసేటప్పుడు ఇందులో మళ్ళీ ఒక విశేషం చేస్తారు. శంకరుల యొక్క జన్మదినం దగ్గర ప్రారంభం చేసి పంచమి దగ్గర మొదలుపెట్టి పౌర్ణమి దగ్గర పూర్తి చేస్తారు. ఈ పంచమి దగ్గర మొదలుపెట్టి పౌర్ణమి దగ్గర పూర్తి చేసేటటువంటి విధానంలో ఇది సాధారణంగా కామాక్షి దేవాలయం చేస్తుంది. ఇది చేసేటప్పుడు ప్రతిరోజు శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని, ఉత్సవమూర్తిని పట్టుకుని పల్లకీలో అమ్మవారి మంటపానికి తీసుకెడతారు. అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు. కంచిలో గాయత్రి మంటపంలో ఉంటుంది అమ్మవారు. కంచి కామాక్షి అమ్మవారు కూర్చుని ఉండేటటువంటి మంటపం 24 బీజాక్షరములతో కూడిన గాయత్రి మంటపం. బ్రహ్మగారంతటి వాడు గాయత్రి మంటపంలో ప్రవేశించి కామాక్షి దర్శనం చేసి తగినంత స్థితిలో నిలబడకుండా బయటికి వస్తే ఒక కంటిలో దృష్టికి లోపం వచ్చినప్పుడు బంగారు కామాక్షి దర్శనం చేశాడు. అందుకని ఆ 24 స్తంభాలు 24 గాయత్రి బీజాక్షరాలు.
అటువంటి ఆ మంటపంలో కామాక్షి విడిది చేసి ఉంటుంది. ప్రతిరోజు శంకరాచార్యుల వారిని ఆ కామాక్షి అమ్మవారి సన్నిధానానికి తీసుకెళ్ళి ఎదురుగుండా కూర్చోపెడతారు. కూర్చోపెట్టి సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం నుంచి 10 శ్లోకాలు చదువుతారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి దగ్గర మొదలుపెట్టి 10. మళ్ళీ శంకరుల్ని తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారి ముందు కూర్చోబెడతారు. మళ్ళీ 10. ఇలా 9 రోజులు 90 శ్లోకాలు అయిపోయిన తర్వాత 10వ రోజు పౌర్ణమి తిథి నాడు శంకరాచార్యుల వారు గాయత్రి మంటపానికి రాకుండా కామాక్షి అమ్మవారి యొక్క ఉత్సవ మంటపం అని చెప్పి వేరే ఉంది. ఆ ఉత్సవ మంటపంలోకి వచ్చి కామాక్షి అమ్మవారు కూర్చుంటుంది. ఇప్పుడు కూర్చుంటే శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి చిట్ట చివరి రోజున పౌర్ణమి తిథి నాడు మిగిలి ఆఖరి 10 శ్లోకాలు చెప్పేటప్పుడు కామాక్షి పరదేవత పక్కన శంకరాచార్యుల వారిని కూర్చోబెడతారు. కూర్చోపెట్టి చివరి 10 శ్లోకాలు చెప్పి 100 శ్లోకాలు పూర్తి చేస్తారు. శంకర జయంతికి నియమం ఏమిటో తెలుసా? జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇదొక్కటే. ఎందుకనంటే శంకరుల యొక్క పేరు చెప్తే మొదట జయ జయ శబ్దం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? అది ఇంకా ఎవరికి లేదు, ఒక్క శంకరాచార్యుల వారికి ఆ గౌరవం. ఎందుచేత ఆ గౌరవం అంటే అసలు ఈ లోకంలో ధర్మం అంతా కూడా నశించిపోతున్నటువంటి రోజులలో ఆయన వచ్చి సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కర్ర కత్తి పట్టుకోకుండా ఎవరినీ హింసించకుండా మహానుభావుడు ధర్మ ప్రచారం చేసి సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టారు. ఆయన జీవితం అంతా జయశబ్దమే. ఆయన దగ్గర ఓడిపోనివాడన్నవాడు లేడు. ఆఖరికి గొప్పతనం ఎక్కడుందంటే శంకరాచార్యుల వారి చేతిలో సరస్వతీదేవి ఓడిపోయింది. ఆయన సర్వజ్ఞ పీఠారోహణం చేస్తున్నప్పుడు సరస్వతీదేవి ఓడిపోతే వనదుర్గ మంత్రాలతో కట్టేసి ఆయన తనతో పాటుగా వనదుర్గమ్మని తీసుకెళ్ళి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సరస్వతి కటాక్షము, సరస్వతి దర్శనము నిరంతరంగా జరగాలని శృంగగిరి పీఠంలో శారదా ప్రతిష్ఠ చేశారు చందన దారువునందు. ఆ తర్వాత వచ్చినటువంటి విద్యారణ్యులు స్వర్ణమూర్తిలోకి ఆ తేజస్సునంతటినీ తీసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు అక్కడ ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయంలోకి వెడితే చందనదారువులో శంకరాచార్యుల వారు శారదని ప్రతిష్ఠ చేసిన మూర్తి కనపడుతుంది, పక్కన పెట్టుంటుంది. కాబట్టి శంకరులు చేసినటువంటి అవిరళ కృషి ఎవ్వరూ చేయలేదు. అందుకే వారి పేరు చెప్తే ముందు జయ జయ అంటారు. జయ జయ శంకర. వారు ఎప్పుడూ జైత్రయాత్ర, అవైదిక వాదనలన్నీ ఖండించారు. అందుకే జయ జయ శంకర, హర హర శంకర. హర హర ఈ మాట ఎవరు చెప్పిందో తెలుసా? లోకంలో హర హర శబ్దాన్ని బాగా ప్రబోధం చేసిన వారు జ్ఞాన సంబంధం ఆయన. గోవిందనామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యులు వారు. అది చిత్రం. అందుకే అంతటి మహావిష్ణు భక్తుడు శంకర భగవత్పాదులు. వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీస్తుతి, కనకధారా స్తోత్రం. అందుకే మహానుభావుడు వారు హరహర శంకర జ్ఞాన సంబంధన ఆయన చెప్పారు. హరహర అంటే పాపములు నశించిపోతాయి. జయ జయ శంకర, హరహర శంకర ఇదే. అందుకే వైశాఖ శుక్ల పంచమి నాడు ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే శంకర భగవత్పాదుల పట్ల కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు ప్రసాదం కోసం ఎవరికి తోచినటువంటి ధన సహాయం వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప ధన సహాయం చేస్తారు. ఎందుచేత అంటే అంత పెద్ద స్థాయిలో ప్రసాదం పంచిపెడతారు. కారణం ఏంటంటే గురుప్రసాదం ఎంత తీసుకుంటే అంత మంచిది. అందుకే శంకరులు నిరంతర జైత్రయాత్ర చేసిన వారు, అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించినటువంటి మహాపురుషులు. అందుకే వారి గురించి చెప్పేటప్పుడు జయ జయ శంకర, హరహర శంకర. హరహర పాపములు నశింపబడుగాక. వారి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. ఎందుకని? పరమ కారుణికుల యొక్క అవతార స్వీకారం అది. ఆయనకి పేరు మీరు చూడండి, లోకంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు తల్లిదండ్రులు ఉంచినటువంటి పేరు ఏది ఉంటుందో
ఆ పేరుని తర్వాత గురువుగారు మళ్ళీ సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు తీసేస్తారు. తీసి తురియాశ్రమంలో వేరే పేరు ఇస్తారు. కానీ శంకరాచార్యుల వారి విషయం మాత్రం దానికి పూర్తి మినహాయింపు. శంకరులకి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైన గోవింద భగవత్పాదులు కూడా ఆ పేరే ఉంచేశారు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం, ఆయన రావడమే అంత గొప్పగా వచ్చారు. వారు కేరళలో అవతార స్వీకారం చేశారు. కేరళ కాలడి అగ్రహారంలో పుట్టారు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది, పేరు పెట్టేటప్పుడు తిథి, పక్షము, నెల, ఈ సంవత్సరం, ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుంటారు. ఆయన వచ్చింది వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసం చాంద్రమానంలో మాసాలలో రెండో మాసం, ఎందుకని చైత్రమాసం వైశాఖ మాసం కాబట్టి 2 శుక్ల పక్షములు 2, శుక్లపక్షం కృష్ణపక్షం కాబట్టి శుక్లపక్షం 1, పంచమి 5వ తిథి కాబట్టి 2, 1, 5. మనకి కతిపయ విధానము అని చెప్పి సంస్కృతంలో అక్షరాల కింద మార్చాలి అంటే దీన్ని తిప్పాలి, తిప్పి వేసుకుని అక్షరాలని తీసుకురావాలి. దానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. దానికోసం ప్రత్యేకంగా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ వంక చూస్తే ఏ అక్షరం ఎన్నో అంకెలోకి వస్తుందో చెప్తారు. రా 2, మా 5, షా 5 అలా ఉంటాయి. ఇందులో మీరు ఇటు తిప్పారనుకోండి, తిప్పినా మారనిది మధ్యలోనే ఉండేది, ఎప్పుడూ అలాగే ఉండేది ఆ 1. ఎందుకని? వైశాఖ శుక్ల పంచమి 2, 1, 5 తిప్పారనుకోండి, 5, 1, 2 అద్వైతం కదా, 2 కానిది ఆ 1 ఆ ఈశ్వరుడు. అందుచేత వైశాఖ శుక్ల పంచమి 2, 1, 5 తిప్పితే 5, 1, 2. ఈ 5, 1, 2 అక్షరాల్లోకి మార్చారనుకోండి, 5 ష పక్కన 0 విడిచిపెడతారు. అందుకని ఆ 0తో సంబంధం ఉండదు. ఇంకా ష 1 క 2 రా, అందుకే రామ 2 రా మా 5 అంటారు. 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 200 5 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ 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 అంటే అలా ష 5 క 1 రా 2 5 1 2 కాబట్టి శంకర. మళ్ళీ ఆ పేరుని కూర్చినప్పుడు వారు పుట్టిన వైశాఖ శుక్ల పంచమి నాడు వారెవరో చెప్తూ పుట్టారు వారు. అందుకే ఆయన పుట్టిన తిథుల్ని అంకెల్లో వేసి అంకెల్ని సంస్కృతంలో అక్షరాల్లోకి మారిస్తే శంకర. శంకర అంటే శాంతికారకుడు, శుభములనిచ్చువాడు, మనసు శాంతిగా ఉంటుంది. అంతటి గొప్ప గురుస్వరూపం శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల పేరు స్మరిస్తారు. ఎలా స్మరిస్తారంటే కేవలం శంకరుల్ని స్మరించడం కాదు, జయ జయ శంకర హర హర శంకర అదొక్కటే అంటారు. మీరు ఆనాడు జైత్రయాత్ర చేసి ఉండకపోతే ఈనాడు మేము ఇలా అన్నీ చేసుకునే వాళ్ళం కాదు. ఓ శంకర, మా పాపములను హరించండి, హర హర శంకర. మమ్మల్ని భగవంతుడికి దగ్గర చెయ్యండి గురుస్వరూపంగా. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇదే మాటలు ఆ రోజున ఉచ్చరిస్తారు, ఇదే మాటల్ని జపం చేస్తారు కూర్చుని. శంకరుల యొక్క జయంతి నాడు 116 నామములతో ఆయనని అర్చిస్తారు. 116 అంటే సాధారణంగా ఎన్ని ఉంటాయి నామాలు? 108 ఉంటాయి. అష్టోత్తర శతనామావళి కదా. శంకరాచార్యుల వారిది కూడా అష్టోత్తర శతనామావళి, 108 నామాలే. 108 నామాలే అయితే శంకరాచార్యుల వారిని కేవలం 108 నామాలతో పూజ చేయకూడదు, 116తో చేస్తారు. కారణం ఒక్కటే, మనం గురువుగారికి కట్నం ఇచ్చామనుకోండి 116 ఇచ్చామంటాం. అందులో మీరు చూడండి, ఆంధ్రదేశంలో అది సంప్రదాయం. ఎవరికైనా ఏమైనా కట్నం ఇస్తే 116 కట్నం ఇస్తారు, 1116 చివర 116 ఇస్తారు. 108 నామాలు గురువుగారివి, కానీ వచ్చిన వారెవరు? హర హర శంకర. అందుకని శివనామములు ఇందాక చెప్పాను 8, అవి కలుపుతారు 108 పక్కన, కలిపితే 116. గురువు గారికి ఇచ్చే కట్నం అదే. శంకరులు కాషాయం కట్టుకున్నారు, ఆయన డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. అందుకని 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి, శంకరుల వైభవాన్ని ప్రకటించే నామాలు చెప్పి 8 శివనామములు కలిపి 116 నామాలతో అర్చన చేస్తారు. చేసి ఆ రోజున తప్పకుండా శంకరాచార్యుల వారి పేరు మీద హోమం చేయాలి. హోమం చేసి హవిస్సిస్తారు. ఇచ్చి శంకర భగవత్పాదులు పుచ్చుకుంటారు.
శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ పెద్దలు ఇప్పటికీ ఒక మాట అంటారు, శంకరులు భౌతికంగా శరీరాన్ని వదిలిపెట్టారు, కానీ శంకరాచార్యుల వారు మన ఇంటిలో కానీ లేకపోతే సభలోకి కానీ ప్రవేశించాలంటే తప్పు లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని ఉచ్చరిస్తే శంకరులు శబ్దస్వరూపంతో సభలోకి వస్తారు, సౌందర్యలహరి రూపంలో ఉంటారు. ఈ దేశంలో పీఠ నిర్మాణం చేసినటువంటి వారు, పీఠములను స్థాపించిన వారు శంకర భగవత్పాదులొక్కరే. వారి సంకల్పం చేతనే పరంపరాగతంగా ఇప్పటికీ పీఠాలకి పీఠాధిపతులుండి శివలింగార్చన చేసి లోకం చల్లగా ఉండడానికి కారణమవుతున్నారు. ధర్మ ప్రచారం చేసి 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పరమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమన బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠము, 4 పీఠములను స్థాపించి 4 శిష్యులకిచ్చి ఆ తరువాత మళ్ళీ ఉత్తరాధికారులను పీఠాధిపతులు నియామకం చేయించి ఆ పీఠ పరంపర ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఆ పీఠానికి ఒకరు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఆయనతో పూర్తయిపోతే ఆ తర్వాత ఉత్తరాధికారి లేకపోతే మ్యూజియంలో పెట్టాలి. అలా కాకుండా ఉత్తరాధికారుల ద్వారా ఆ ఇచ్చిన ద్రవ్యం, వస్తువులు ధర్మ ప్రచారానికి, ఈశ్వర ఆరాధనకి ఉపయోగపడేటట్టుగా అంత అద్భుతమైన ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్తు దార్శనికులు శంకర భగవత్పాదులు. కాబట్టి వారి వలన ధర్మం నడిచింది ఈ దేశంలో, ఇంకా నడుస్తోంది. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల యొక్క జయంతి చేయకపోవడం అన్నది ఉండకూడదు. నిజానికి ఒక ఊళ్ళో జరిగేటటువంటి ఉత్సవములన్నిటిలోకి ఘనంగా జరగవలసిన ఉత్సవం అంటూ ఉంటే ఏదో తెలుసా? ఒక్క శంకర జయంతి. అదే అంత గొప్పగా జరగాలి. కాబట్టి వాడవాడల శంకర జయంతి అంటే అంత ఉత్సాహంగా, అంత సంతోషంగా చేసుకోవాలి. అంతటి మహాపురుషులై వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించి మల్లె పువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత స్వచ్ఛమైన హృదయంతో, అంత ప్రేమతో, అంత శాంతి కాముకులై, అంత సుఖకారకులై భగవంతుణ్ణి తెచ్చి మనకు అందించి ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ప్రాతస్మరణ శ్లోకాలు, శివానందలహరి, సౌందర్యలహరి, ప్రస్థానత్రయానికి భాష్యాలు, ద్వాదశోపనిషత్తులకి భాష్యాలు, అసలు వారు ఇవ్వనిది ఏముంది? కంచిలో శ్రీచక్రం వేశారు, జంబుకేశ్వరం వెళ్ళి ఆ నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు కాబట్టి అమ్మవారిలో ఉన్న తేజస్సుని ఉపసంహారం చేసి దాన్ని మళ్ళీ వజ్రతాటంకములలోకి వేసి వజ్రతాటంక శ్రీచక్రములను అమ్మవారి యొక్క చెవులకు వేశారు. దాని వలన కావేరి జలసమృద్ధితో ఉండి ద్రవిడ దేశం అంతా అన్నం తినగలుగుతోంది. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినటువంటి ఏకైక మహాపురుషులు. శారదని తీసుకొచ్చి కట్టి కూర్చోపెట్టినటువంటి మహాపురుషులు. 4 వేదముల ఆమ్నాయానికి 4 పీఠములు పెట్టి వారి సంకల్పం చేత ఇప్పటికీ మహాపురుషులైనటువంటి వారు ఆవిర్భవిస్తున్నారు. అంత గొప్ప మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క ఉత్సవంగా శంకర జయంతి వైభవోపేతంగా నడుస్తుంది. కాబట్టి అంత గొప్ప తిథి నైమిత్తిక తిథిలో వైశాఖ శుక్ల పంచమి.